ప్రభువుల ప్రభువుకు స్తోత్రము కలుగునుగాక. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఈ దినాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. అయితే మీరందరూ ఈ డైలీ బ్రెడ్ వినేదానికి సమీపములోనికి రండి. ఇంటి వారంతా వినండి, ఇంటికి ఆశీర్వాదం. ఇరుగు పొరుగు వారిని కూడా తీసుకుని వచ్చి వినిపింప చేయండి. అది ఒక రకమైన సేవ అండి. అయితే ఈ సమయములో మనము 112వ కీర్తన 3వ వచనం, కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, హిస్ ఫ్యామిలీ విల్ బీ వెల్తీ అండ్ రిచ్, उसके घर में धन సంపత్తి రహతి హై. వీరారా, కలిమి సంపద కావాలని కోరుకుంటాం. అయితే దేవుడు కలిమినిచ్చేవాడు, సంపదనిచ్చేవాడు ఆయనే. అందుచేతనే ఆయన మీద ఆనుకోవాలి, ఆయన మాట వినాలి. ఎవరైతే ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా కార్యాలు జరిగిస్తారో వారి పట్ల దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ద్వితీయోపదేశ కాండములో 8వ అధ్యాయములో 18వ వచనంలో, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై, అంటే ధనాన్ని అభివృద్ధి చేసుకున్నటకు, భాగ్యము మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ఆయన సామర్థ్యం ఇవ్వకపోతే నీవు కష్టపడి పని చేయలేవు. నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు పనికి వెళ్ళలేవు. కాబట్టి సామర్థ్యాన్ని అయితే ఏ రీతిగా జరిగించాలా, ఏ రీతిగా జరిగించకూడదు అనే విషయాన్ని గమనించాలి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, భాగ్యాన్ని సంపాదించుటకు మీకు సామర్థ్యము కావాల, ఆయన కలుగజేసేవాడు. సామెతల గ్రంథకర్త అంటాడు 10వ అధ్యాయములో 22వ వచనములో, యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. మానవుడు కష్టపడాల్సిందే, కానీ నేను కష్టపడి దానివల్ల నాకు ఆశీర్వాదం వచ్చిందని లేదు. దేవుడు ఆశీర్వదించ 5 రొట్టెలండి, 2 చేపలు ఆశీర్వదించి 5,000 మంది పురుషులే, స్త్రీలు పిల్లలందరూ తెలియదు. కాబట్టి దేవుని ఆశీర్వాదం కాల. సోదరి సోదరుడా, మీరు సంపాదిస్తున్న జీతం కొద్దిగా అయినా దేవుని చేతిలో పెట్టండి, ఆయన ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తే నెలంతా సమృద్ధిగా ఉంటుంది. అయితే ఆశీర్వాదం లేనిది ఒక వారంకే అయిపోతుంది, ఆ తర్వాత అప్పులు చేయాల్సిందే. కాబట్టి దేవుని ఆశీర్వాదం కాదు, ప్రభువా నేనంత కష్టపడ్డాను, ఇది వచ్చింది, ఇది నీ చేతిలో పెడుతున్నానని ఆశీర్వదించమని చెప్పు. దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ యొక్క అక్కర్లు తీరుస్తాడు. సోదరి, ఆ రీతిగా చేసి చూడు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. స్తుతిపాత్రుడా, మా బిడ్డలందరూ దేవా ఆశీర్వదించండి, కలిమియు సంపదయు వారికి ఇస్తానన్నావు. మీరు మాట తప్పని దేవుడు అయ్యా, ఆ రీతిగా వారికి దయచేయండి. బిడ్డలు మీ యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగేదానికి కృప చూపించమని, ఒక్కొక్కరిని మీరు దర్శించమని, మా ప్రభు యూట్యూబ్ చూస్తున్న వారందరూ దీవించబడేదాన్ని కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.